హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాహి ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం సీతారాముల కళ్యాణం కోసం మా ఊరికైతే బయలుదేరాము. మేమే కాకుండా మా చుట్టాల పిల్లలు అందరూ వచ్చారు. హాలిడేస్ కదా! మా అత్తయ్య అనుకున్నారంట సీతారాముల కళ్యాణం చేయించాలనేసి అని చెప్పి. ముందు రోజు ఫంక్షన్ ఉంటే అది చూసుకొని హడావిడిగా పరిగెత్తి బస్ ఎక్కినట్టు అయిపోయింది. మా మహంత్ చాలా సేపు నిద్రపోకుండా అలాగా నా చున్నీతో ఆడుతూనే ఉన్నాడు. వాడికేం రుచొచ్చిందో. ఏం రుచిరా అయ్యా మా ఊర్లో అయితే సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి అయిపోయిన 9వ రోజైతే చేస్తారు. ఆ రోజు సాయంత్రం పీటల మీద ఎవరైతే కూర్చోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ వాళ్ళు దేవుడికి తెచ్చిన బట్టలు, పూలు వాటితో పాటు మేళాలతో గుడి దగ్గరకైతే తీసుకొస్తారు. మీ ఊర్లో సీతారాముల కళ్యాణం ఎప్పుడు చేస్తారో కామెంట్ చేయండి. కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరెవరైతే పీటల మీద కూర్చున్నారో వాళ్ళ చేత స్వామివారికి, అమ్మవారికి తలంబ్రాలు అయితే పోయిస్తారు. ఫస్ట్ హస్బెండ్ దోసెట్లో ఉన్న తలంబ్రాలు అమ్మవారి చేతులు తాకిచ్చి స్వామివారి పాదాల దగ్గర అయితే పోస్తారు. తర్వాత వైఫ్ స్వామివారి చేతులు తాకిచ్చి అమ్మవారి పాదాల దగ్గర అయితే తలంబ్రాలు పోయాలి. ఇలాగే ఒక 3-4 టైమ్స్ చేపిస్తారు. కళ్యాణం అయిపోయాక ప్రసాదాలు పెడతారు. తర్వాత దేవుడికి చదివింపులు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు. అంతా అయిపోయేటప్పటికి 11 అయింది. తర్వాత దేవుణ్ణి అలంకరించి ఊరేగింపు అయితే మొదలుపెట్టారు. మా మహంత్ అట్లాగే మేలుకొని మా బుడ్డోడు కళ్యాణం అయినంత సేపు ఇబ్బంది పెట్టకుండా ఎవరెత్తుకున్నా కూడా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. ఊరేగింపు 4 అయినా కూడా పడుకోవట్లేదు, అలాగే ఆడుకుంటూ ఉన్నాడు. సీతారాముల కళ్యాణం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.